ఈ నిందితుడు ఎవరైతే ఈ యొక్క కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందినటువంటి అడ్డాల గణేష్ ఎవరైతే ఉన్నారో గణేష్కి ఇప్పటికే రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇది బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దీనికి ప్రత్యేకంగా స్పెషల్ అధికారిగా కొవ్వూరు డిఎస్పీని కూడా వేసిన నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసింది దీనిపై ప్రధానంగా ఒక ప్రాథమిక నిర్ధారణకైతే రావడం జరిగింది. ఈ యొక్క పాలు కల్తీ ఏ విధంగా జరిగిందనే కోణంలో విచారణ పక్కన కొనసాగుతున్న నేపథ్యంలోనే అలాగే దీనికి సంబంధించిన 106 మంది కుటుంబాలకు సంబంధించిన శాంపిల్స్ కూడా సేకరించారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రిపోర్టులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఈ పాలు వాడినటువంటి మొత్తం అందరూ కూడా ఒక పక్కన శాంపిల్స్ తీసుకున్నటువంటి రిపోర్టులో ఏమొస్తుందని కూడా ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొంటున్నప్పటికీ ప్రధానంగా ఈ కేసు ఏదైతే ఇది కల్తీ పాలు వ్యవహారం ఏం జరిగిందనే కోణంలో విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆ యొక్క గ్యాస్ అందులో లీక్ అవ్వడం నేపథ్యంలోనే రసాయనాలు ఒక ఏదైతే ఒక క్యాన్లో రసాయనాలు కలవడంతోనే ఈ యొక్క వచ్చినటువంటి కల్తీ వ్యవహారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది.